ఈ పెండ్లితో చాలా జీవితాలు ముడిపడున్నాయి. ముఖ్యంగా ఓ ఆడపిల్ల జీవితం. శుభలేఖల దాకొచ్చిన పెండ్ల ఆగిపోతే ఆ ఆడపిల్ల జీవితం ఏమైతుందో ఆలోచించాలే. నీ లెక్క నేను ముందుగానే మాట తీసుకోలేనురా. నువ్వంటే కన్న రుణం చాలా గొప్పగానే తీర్చుకున్నావు. కానీ దారుణాలు జరిగిపోకుండా ఈ పెండ్లిని ఆపాల్సిన బాధ్యత నా మీదున్నది. నేను దుర్గమ్మన్రా, దుర్మార్గురాలిని గాను. కాని ఇచ్చిన మాట తప్పది దుర్గమ్మ. ఆ మాట నిలబెట్టుకుంటానురా, నిలబెట్టుకుంటాను. పద్మావతితో నీ పెండ్లి జరగదు. నువ్వు నిశ్చింతగుండు. నేను దుర్గమ్మ కొడుకునే కానీ దుర్మార్గుని కాదమ్మా. అందుకే నేను కూడా దారుణాలు జరగకూడదని నా మనసును చంపుకొని పద్మావతిని వదులుకుంటున్నా. ఈ పెండ్లి వద్దనుకుంటున్నా. ముగ్గురు దేవతలారా, ఈ దీపం మారితే నా పెళ్లి కూడా ఆగిపోతుందని చెప్తున్నారు. అదే జరిగితే అమ్మ త్యాగానికి, చదువు మానేసిన నా త్యాగానికి అర్థం లేకుండా పోవడమే కాదు, చాలా అనర్థాలు జరుగుతాయి. అమ్మ నాన్న జీవితాలే ఆగిపోవచ్చు. కనుక నా పెళ్ళయ్యేదాకా ఈ దీపం మారకుండా చూడండి అమ్మలారా. మీ ముగ్గురమ్మలు కలిసి నా మెళ్ళో 3 ముళ్ళు పడేదాకా ఈ దీపాన్ని కాపాడండి. కండ్లు పోతాయే. దేవతల్ని దీపాన్ని కాపలా కాయమంటున్నావులే. అవ్వా అవ్వా, ఎంత అపరాధం! లెంపలేసుకో, కండ్లు పోగలవు. నేను కాపాడమన్నాను కానీ అలా అనలేదు పెద్దమ్మా. అన్నదేదైనా అర్థం గదేగా. లెంపలేసుకోకుంటే అనర్థం జరుగుతుందే. నీకు మనసొప్పకుంటే గా లెంపలేవో నేనే వేస్తాను పట్టు.